అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పరిధిలోని సీతాపురంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సిబ్బంది ప్రవర్తనపై ఖాతాదారులు గిరిజన రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయక ఆదివాసీలు మహిళలు వృద్ధులను గౌరవించకపోవడం, సమస్యలకు సమాధానం చెప్పకపోవడం వంటి కారణాల వల్ల బ్యాంకు ముందు నిరసన చేపట్టారు. వీరు తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి, రీజనల్ మేనేజర్కు ఫిర్యాదు చేస్తామని రైతులు హెచ్చరించారు. పేరు కుసుమరావే కుసుమనపల్లి. ఇప్పుడు ఈ పెనుబెల్లి శాంత అనే ఆమె మా కుసుమనపల్లి పూసమ్మ నారాయణ గారు కూతురు. ఇల్లు వస్తే హౌసింగ్ డబ్బులు ఈ బ్యాంకులో వాళ్ళ పర్సనల్ అకౌంట్ ఉంది కాబట్టి ఈ బ్యాంకులో పడ్డాయి. తర్వాత ఆ రోజున మేనేజర్ డబ్బులు చూసి ఈ అమ్మాయిని పిలిపించి ఈ అమ్మాయి డబ్బులు తీసుకోవడానికి వస్తే నువ్వు ఎవరు తాలూకు అని అడిగి ఓళ్ళో పెట్టేశాడు. ఓళ్ళో పెట్టి నువ్వు వెళ్ళి ఆ తాలూకులను పిలుచుకొచ్చిన తర్వాత పరిష్కారం అయితే అన్నాడు. దొరకకపోతే మరుసటి రోజు ఈ బ్యాంక్ మేనేజరు వెంకన్న అనే ఒక అటెండర్ ఉండేవాడు సంతకం పెట్టేసింది. నాకు తెలియదు, పాపం ఏం తెలియదు. సంతకం పెట్టేసింది. ఆ వడ్డీలు కట్ చేసుకున్నారు. ఏం పేరు మీద లింక్ డాక్యుమెంట్ రాసేశారు. అప్పటికే 5-6 సంవత్సరాలు ప్రతి రూపాయి అందులో వచ్చినా కూడా కట్ చేసుకోవటమే. ఏదో ఒక లింక్ పెట్టి కట్ చేసుకోవడం, మధ్యలో నేను రావటం, మేనేజర్తో మాట్లాడటం, అదేంటి మీరు పూర్తి ఎంక్వైరీ తీసుకున్న తర్వాత స్టెప్ తీసుకోండి, ఇది అన్యాయం, ఇట్లా చేయకూడదు, ఒక ట్రైబ్ అమ్మాయినే చదువురాందా అని ఇట్లా మోసం చేయకూడదు, ట్రైబల్ ఈ విధంగా ఇబ్బంది కరెక్ట్ కాదు, ఇది మీరు ఇప్పటికైనా సరి చేసుకోండి, బద్దగా ఉంటుంది.